హలో అండి, వెల్కమ్ టు నూరీస్ కిచెన్. ఈరోజు నేను యమ్మీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఎప్పుడన్నా మనకి నోరు బాగా లేదన్నప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు పొడి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 1 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కనీసం 30 మినిట్స్ అయినా పెట్టుకుంటే కర్రీ చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత అలాగే కొంచెం కాజు, కొంచెం ఎండు కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు తీసుకొని ఇలా మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు టమాటోస్, 1 కప్పు ఆనియన్స్ కూడా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీ ఇష్టం అండి, మీరు ఎంత కావాలంత వేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక మనం గరం మసాలాలు మీకు తెలుసు కదండి, మనం ఏమేమి వేసుకుంటామో ఆ గరం మసాలాలన్నీ వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్, కొంచెం కరివేపాకు కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం చికెన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాజు, ఎండు కొబ్బరి, గసగసాలు పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. గసగసాలు, కాజు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది అది ఫ్రై అయిపోయిందని. తర్వాత మనం టమాటోస్ ఇంకా ఆనియన్స్ కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. వేసాక ఒక 5 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మనం చికెన్లో కూడా కారం పొడి వేసాం కదండి, అందుకని ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. లేదంటే చాలా స్పైసీగా అయిపోతుందండి, మళ్ళీ పిల్లలు సరిగా తినరు. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్, ఆనియన్స్ పచ్చి వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా దగ్గరగా వచ్చేసింది. ఇంకొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా డ్రైగా అయిపోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మసాలాల్లో వేసేసుకోవాలి. మనం ఇందులో
పెరుగు వేసాము, గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ వేసాము కాబట్టి చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వస్తుందన్నమాట. తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా అండి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ 3 మనకి ఇంపార్టెంట్ అండి. ఈ 3 వేసుకోకపోతే కర్రీ అంత టేస్ట్గా రాదు. మర్చిపోకుండా వేసేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి, చెప్పడం మర్చిపోయాను. మీరు కూడా ఎంత గ్రేవీ కావాలో ఇలా చూసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. తర్వాత సాల్ట్ చూసుకొని కొంచెం తక్కువ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. ఇలా ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని తినేసేయాలి, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు వాచింగ్ మై వీడియో.